హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆ, వయనాడులో ప్రకృతి విలయతాండవం అండి. లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే దీంతో నేను ఈ ప్రళయ బీభత్సానికి కారణాలు ఏంటో ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఆ, అసలు వినడానికే చూడడానికి టీవీలో చూస్తూ ఉంటే చాలా అసలు మనసు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నైట్ నిద్రపోయేటప్పుడు వచ్చిన ఒక ల్యాండ్ స్లైడ్ మొత్తం ఒక దాంట్లో నుంచి వాళ్ళు తేరుకునే లోపల ఇంకొక ల్యాండ్ స్లైడ్ అట్లా 4 గంటల వ్యవధిలోనే 4 సార్లు కొండ చర్యలు విరిగిపడి సో ఒక ఊరు మొత్తమే కొట్టుకుని వెళ్ళిపోయిందండి. అలా కొట్టుకుని వెళ్ళి చూసినారంటే ఆ బాడీస్ అయితే దగ్గర 35 కిలోమీటర్ల దగ్గరే వాళ్ళు తీశారనమాట. అప్పుడు ఆలోచించండి ఎంత పెద్ద బీభత్సమో ఇది. వినడానికే భయం వేస్తుంది మనకి. సో దీనికి కారణాలు ఏంటి, ఎందుకు ఇలా వయనాడులో ఇలాంటి ప్రళయ బీభత్సం జరిగింది? మేము డిసెంబర్లో అయితే వయనాడుకి వెళ్ళినామండి. అప్పుడు అసలు చలి ఎక్కువ ఉంటుంది అనేసి స్వెటర్స్ అంతా తీసుకెళ్ళాం, కానీ అసలు స్వెటర్స్ అవసరమే రాలేదు. అక్కడ అంత వేడిగా ఉండింది. అప్పుడు మేము లోకల్లో వాళ్ళని అడిగామన్నమాట, అసలు చెన్నై కన్నా ఇక్కడ మాకు వేడిగా అనిపిస్తుంది, అసలు చెన్నైలోనే ఈ టైంలో చలిగా ఉంటుంది, ఇప్పుడేమి ఇక్కడ వయనాడులో ఇంత కొంచెం కూడా చలి లేదని అడిగితే అప్పుడు లోకల్లో ఉండే ఒక ఆయన అన్నాడు, మాకు ఒక 2 ఇయర్స్గా పెద్దగా వర్షాలు పడలేదు సార్, అందుకనేసి కొంచెం వేడిగా ఉంది, మాకే ఈ క్లైమేట్ తట్టుకోవడానికి కష్టంగా ఉంది వేడికి అట్లా అనేసి డిసెంబర్ నెలలో వాళ్ళు చెప్పారనమాట. అలాంటి ఒక వయనాడులో అసలు ప్రకృతి ఎంత బాగుంటుందంటే వయనాడులో అంత బాగుంటుందండి. అసలు నాకైతే వీజింగ్ ప్రాబ్లం ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ప్రాబ్లమే లేదు. 3 డేస్ చాలా బాగున్నాను. అంత మంచి ఒక వాతావరణం అది. అలాంటి ప్లేస్లో ఇలాంటి ఒక భయానక పరిస్థితి అయితే ఈరోజు ఎదుర్కొంటున్నారు ప్రజలు. సో వాళ్ళకందరికీ ధైర్యం ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మళ్ళీ వయనాడు కోలుకోవాలి. దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అలాట్ చేస్తామని చెప్పారు. అది కాకుండా తమిళనాడు గవర్నమెంట్ కూడా స్టాలిన్ కొంచెం అమౌంట్ అయితే శాంక్షన్ చేసేసారన్నమాట. అది కాకుండా ఈ 2 డేస్ అయితే మొత్తం కేరళ స్టేట్కే వచ్చేసి హాలిడే ఇచ్చేసారండి. దీనికి అసలు కారణాలు ఏంటి, ఎవరి తప్పు ఇది? మనము ఎవరి తప్పు అని చెప్పగలుగుతాం చెప్పండి? మనం సర్వే ప్రకారంగా చూసినాము అంటే ఇస్రోనే చెప్పిందనమాట, 62% అంటే 62% అడవి అయితే ఇప్పుడు కనపడకుండా పోయిందనమాట వయనాడులో 1950s అయితే 84% ఏరియా వయనాడులో ఉండే ఏరియాకి మొత్తం వయనాడు ఏరియా తీసుకున్నామంటే దాంతో 84% అడవి ప్రాంతం అన్నమాట. సో ఇప్పుడు దాంతో 1950 నుంచి 2018 వరకు చూసుకున్నామంటే 62% అడవి అయితే మాయమైపోయిందంటే దాన్ని ఉన్న చెట్లన్నీ నరికి వేసేసి దాంతో టీ ప్లాంటేషన్స్ వయనాడు వచ్చేసి ఫేమస్ వచ్చేసి టీ ప్లాంటేషన్స్. సో అవి 1800% ఎక్కువైందట. సో అప్పుడు అలా చెట్లను నరికేయడం వల్ల, ఎందుకంటే అడవులే మనల్ని రక్షిస్తాయి. ఆ ల్యాండ్ స్లైడింగ్ అనేది ఎలా చెప్తే వర్షం ఓవర్గా పడినప్పుడు అది ఈసారి అయితే వాళ్ళకి ఎక్కువ వర్షం అనమాట, ఒక క్లౌడ్ బర్స్ట్ అంటారు కదా, సో అలా ఫామ్ అయ్యి ఆ బర్స్ట్ అయిన వర్షం అనమాట ఇది. ఒక పక్కన అలా వర్షం పడినప్పుడు ఆ మన్ను లోపలికి ఆ వాటర్ తీసుకుని వెళ్ళి అప్పుడు ఆ మన్నంతా సాఫ్ట్ అయ్యి అప్పుడు అది మొత్తం ఇలా విరిగిపడి ఇలా కొట్టుకుని పోయేస్తుంది. ఇదే వచ్చేసి పెద్ద పెద్ద చెట్లు ఉండిందంటే ఆ వేర్లు లోపలికి భూమిలో పాతికపోయి అది కొంచెం చాలా అంటే అది పడడం కొంచెం లేట్ అవుతుంది అనమాట. సో ఆ చెట్లు అనేవి కాపాడుతుందంట. ఇది నేను చెప్పడం లేదండి, ఇదైతే సర్వేస్ అయితే చెప్తున్నాయి. సో దానివల్లనే ఈ కొండ చర్యలు అయితే ఇప్పుడు ఈ వర్షానికి తట్టుకోలేకపోయింది వయనాడు. ఎందుకంటే వయనాడు కూడా ఒక హాటెస్ట్ స్పాట్ ల్యాండ్ స్లైడ్లో వయనాడు కూడా ఒక అలర్ట్లో ఉండే ప్లేస్ అండి అది.
ఇదన్నమాట యాక్చువల్గా జరిగిండేది. సో దీనికైతే రీజన్ అయితే ఇది ఒక రీజన్ అయితే ఇది. ఇంకొక రీజను ఈ 62% ఫారెస్ట్ అయితే నేను చెప్పలేదండి, ఇస్రోనే చెప్తోంది. సో నేను దానికి సంబంధించిన లింక్ కూడా, ఒక ఆర్టికల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, చూడండి. దాని తర్వాత కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రొఫెసర్స్, అరేబియన్ సముద్రంలో వేడి వచ్చేసి చాలా ఎక్కువ అవుతుందంట. ఎక్కువ కొద్దీ క్లౌడ్స్ అనేది ఎక్కువ ఫామ్ అయ్యి దానివల్ల ఆ క్లౌడ్స్ బర్స్ట్ అయ్యి వర్షం పడిన రీజన్ అనమాట. ఎక్కువ వర్షపాతం నమోదైంది ఈ టైం. ఇప్పుడు ఇంకా సహాయక చర్యలు అయితే జరుగుతూనే ఉన్నాయండి. ఒక పక్కన వర్షం పడుతుంది, ఒక పక్కన ఫ్లడ్, ఒక పక్కన కొండ చర్యలు విరగపడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో సహాయం చేయడంలో కూడా వాళ్ళు రెస్క్యూ టీం అయితే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఒక 2-3 ఊర్లు అయితే కొట్టుకుపోయినాయండి. ఆ 2-3 ఊర్లకు ఒక లింక్ వచ్చేసి ఒక బ్రిడ్జ్ ఉండిందనమాట. ఆ బ్రిడ్జ్ కూడా అయితే కొట్టుకుని పోయిందంట. సో ఇప్పుడైతే వాళ్ళకి ఈ డెత్ టాల్ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. నేనైతే 93 అన్నారు, ఇప్పుడైతే 143. యాక్చువల్గా చెప్పాలంటే 500 ఫ్యామిలీస్ వచ్చేసి కనపడకుండా కొట్టుకుని పోయినాయని ఒక ఎస్టిమేషన్ అండి. 500 ఫ్యామిలీస్ అంటే ఊహించుకోండి, 1000కి పైన ఉంటారు. మన సబ్స్క్రైబర్స్ అందరి తరఫున నేను ఆ దేవుని ప్రార్థిస్తున్నాను, వైనాడు తొందరగా కోలుకోవాలి. ఇంతటితో అక్కడైతే వర్షం అయితే ఆగాలి, ల్యాండ్ స్లైడ్ కూడా ఆగాలి. అప్పుడే కొంచెం ప్రజలకు రిలీఫ్ వస్తుంది. దీంతో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకైతే మనం వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానండి. ఈ వీడియో అయితే నచ్చింది అంటే, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అంటే కమెంట్లో చెప్పండి. కమెంట్లో నాకు ఈ వీడియో ఎంతమందికి అయితే రీచ్ అయిందో నాకు తెలియాలనుకుంటున్నాను. దానికోసం మీ ఊరి పేరైతే నాకు మెసేజ్లో పెట్టండి. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.